హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా విహారీ వ్లాగ్స్. ఈరోజు నేను సండే స్పెషల్స్ బిర్యానీ చేశాను, మటన్ గోంగూర చేశాను, నాటుకోడి చేశాను. ఈ వీడియోలో మీకు బిర్యానీ అండ్ ఇది మటన్ గోంగూర ఎలా చేశానో మీకు చిన్న వ్లాగ్లో చూపిస్తున్నా, చూసేయండి. ముందుగా నేను కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకొని కొబ్బరి పాలు రెడీ చేసుకుంటానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కొబ్బరిని. పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ మిక్సీ జార్ పట్టుకునేటప్పుడు చిన్న చిన్న ముక్కలుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల తర్వాత మిక్సీని పట్టుకుని సపరేట్గా ఆ పాలని వడగట్టుకోవాలి. ఆ మిగిలిన వేస్ట్ పిప్పిని పారేసేస్తామండి. అది అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి. నేను ఇక్కడ తీసుకుంటున్న బౌల్ నేను డీమార్ట్కి వెళ్ళానండి. మొన్న రీసెంట్గా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఒక బౌల్ చాలా చాలా బాగా నచ్చింది. బిర్యానీ వండుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనిపించింది. అది కొనేసుకొని తెచ్చేసాను ఇంటికి. బిర్యానీ కోసం ఒకటి, చికెన్ కర్రీ చేసుకోవడానికి ఒకటి బౌల్స్ తీసుకొచ్చానండి. చూసేయండి బౌల్ ఎలా ఉంది. నాకైతే చాలా బాగుంది. రౌండ్ షేప్గా బ్లాక్ కలర్లో ఉంది. పైన స్టీల్ ప్లేట్ ఇచ్చారు. చాలా మందంగా ఉందండి. అడుగు మనకి మాడకుండా బాగుంది అనమాట. నాన్ స్టిక్ కుక్వేర్ ఇది ఒకసారి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంక ఈ బౌల్ని శుభ్రంగా కడిగేసి నేను స్టవ్ మీద బిర్యానీ వండటం కోసం స్టార్ట్ చేశానండి. ఈరోజు ముందుగా నెయ్యి వేసుకొని అందులో లవంగాలు, చెక్క, మిరియాలు, జీడిపప్పు, షాజీరా, బిర్యానీ ఆకు మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. అవి కూడా పూర్తిగా వేగిన తర్వాత కడిగి పెట్టిన పుదీనా ఆకుని కూడా వేసుకోవాలి. పుదీనా ఆకు కూడా మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. కొంతమంది ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తర్వాత పుదీనా కూడా వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అవన్నీ కూడా మగ్గిన తర్వాత సపరేట్ చేసుకున్న కొబ్బరి పాలను వేసుకోవాలండి. కొబ్బరి పాలు దీనికి చాలా చాలా టేస్ట్ అండి. ఈ బిర్యానీకి కొబ్బరి పాలు అనేవి శుభ్రంగా ఏం వేస్ట్ అనేది లేకుండా వడగట్టుకొని ఇందులో ఎసురు కింద పోసుకోవాలి. ఎన్ని రైస్ అయితే పోసుకుంటున్నారో ఆ కొలత ప్రకారంగా కొబ్బరి పాలను వేసుకోవాలి. కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత అవి బాగా మరగనివ్వాలండి. ఆ వాటర్ని అప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అండ్ ఆ వాటర్ మొత్తం మరిగిన తర్వాత మనం నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ని కూడా యాడ్ చేసేసిన తర్వాత అలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం ఉప్పు తగినంత వేసుకొని టేస్ట్కి తగినట్టు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా సిమ్లో పెట్టేసేసుకొని ఉడకనిచ్చుకోవాలి. చూడండి, వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈరోజు దీంతో కాంబినేషన్గా మటన్ గోంగూర చేశానండి. మార్నింగ్ చేసిన నాటుకోడి కర్రీ కూడా ఉంది గారెల్లోకి. అది కూడా ఒకసారి చూసేయండి. మటన్ గోంగూర కోసం కడిగి పెట్టుకున్న గోంగూర, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని స్టవ్ మీద పెట్టి మగ్గనివ్వాలి ఒక 5 నిమిషాల పాటు. 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. వాటర్ అనేది లేకుండా మగ్గనివ్వాలి. ఆ మగ్గిపెట్టిన దాన్ని పక్కన పెట్టేసేసుకొని మనం సపరేట్గా మటన్ని కడిగేసేసి ఉడకబెట్టుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవడానికి పసుపు, కారం, ఉప్పు వేసుకొని అంత మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని దీన్ని ఉడకనివ్వాలండి. అది చూడండి బాగా ఫ్రెష్గా ఉడికిపోయింది. ఒక 2 ఎక్స్ట్రా విజిల్స్ కూడా తెప్పించండి. మటన్ కదా, కొంచెం ఎక్కువసేపు ఉడకాలుతుంది. ఆ ఉడికిన గోంగూరని బాగా వెనిపి దీనిది కూడా కలిపేసి దాంట్లో పోపు పెట్టేసేసుకోవాలండి. అంతే సింపుల్. మటన్ గోంగూర చాలా చాలా ఈజీ అండి. ఎంత టేస్ట్గా ఉందో. ఈరోజు చేసిన వంటలన్నీ నేను మీకు ఒకసారి ఇప్పుడు ఫైనల్గా చూపిస్తున్నాను, చూసేసేయండి. మేమైతే ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ లాగా చేసుకున్నాం ఇంట్లో. మార్నింగ్ గారెలు, నాటుకోడి బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి బిర్యానీ, మటన్ గోంగూర, నాటుకోడి కర్రీ. బిర్యానీ చూడండి వేడివేడిగా ఉంది అండ్ నాటుకోడి కర్రీ అది, అండ్ పక్కన బౌల్లో ఉన్నది మటన్ గోంగూర. చాలా చాలా ఎమ్మే టేస్ట్ ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.